హాయ్ ఫ్రెండ్స్, భూమి మీది మనకు తోడుగా ఈ అనంత విశ్వంలో మరో చోట జీవం ఉందని సంబరపడేవాళ్ళమేమో. కానీ ఇప్పటికిప్పుడు ఆ సంబరాలకు అవకాశం లేదు. అయితే అడపాదడపా మన వాళ్ళు ఆకాశంలో ఎగిరే పళ్ళాల వంటి ఆకారాలని చూసామని చెప్తూ ఉంటారు. వాటిని గ్రహాంతర వాసుల వాహనాలుగా భావించారు. వాటికి UFO అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అని పేరు పెట్టారు. అవి ఉన్నాయంటే మరి వాటిని నడిపే వాళ్ళు కూడా ఉండాలి కదా. వాళ్ళు ఎవరై ఉంటారు, ఎలా ఉంటారు మనకి తెలియదు, మనం చూడలేదు. కనుక వాళ్ళు గ్రహాంతర వాసులు, ఏలియన్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అటు వాళ్ళకి మనము గ్రహాంతర వాసులమే అని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ UFOs ఎవరికి చెందినవో తెలియాల్సి ఉంది. వాటిని చూస్తే ఏం తెలిసేది, పట్టుకొని పరిశీలించాలిగా. మన భూ ఆకాశంలోని ఇవి కనిపిస్తున్నాయా, పలకరింపుగా వచ్చి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయన్నది మనకు తెలియదు. ఇలాంటి UFOs పలు ఆకారాల్లో ఉన్నట్టు ఛాయాచిత్రాలు తప్ప మన వద్ద ఏ ఆధారమూ లేదు. పుట్టిందంటే పెరిగిందనటం మనిషి లక్షణం కాబట్టి ఎన్నో కథనాలు అల్లుకున్నాడు, చలనచిత్రాలు తీశాడు. ఇవి పూర్తిగా అబద్ధం కావచ్చు, లేదా పూర్తిగా వేరే విధంగానూ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ అమెరికా రూపంలో ఒక్కొక్క సమిధ పడుతోంది. తమకేదో తెలుసుననేది అమెరికా సూచిస్తోంది. పోనీ స్పష్టత ఉందా అంటే లేదు, దాగుడు మూతలాడుతోంది. ఇదంతా పుకారు మాత్రమే, మాకేం తెలియదని కొట్టిపారేసిన ప్రపంచం సరేలే అనుకుని ఉండును. కానీ అది అమెరికా. ప్రపంచం దృష్టి తనపైనే ఉండాలని ప్రతి క్షణం ఆరాటపడుతూనే ఉంటుంది. పెద్దన్నగా వ్యవహరిస్తోందని మిత్రదేశాలు వాపోయినా అది వినదు. అమెరికా సంగతి పక్కన పెట్టడానికి లేదు. అసలు మనకి ఏలియన్ ఉన్నట్టు లేదా లేనట్టు తెలియదు. ఉన్నది లేనట్టు చెప్పడానికి సాక్ష్యం కావాలి, లేనిది ఉన్నట్టు చెప్పడానికి సాక్ష్యం దేనికి అంటారేమో. శాస్త్రవేత్తలకు అన్నిటికీ ప్రమాణాలు కావాలి. ఉన్నా లేకున్నా ఆ విషయం ఆధార సహితంగా నిరూపితం కావాలి. అలాగని వీరు ఏదీ చెప్పడం లేదు. ఏలియన్స్ ఉన్నాయని, లేవని ఏం చెప్పడం లేదు. అయితే చాలామంది ఎగిరే పళ్ళాలను చూసామని చెప్తూ ఉంటారు, కానీ గ్రహాంతర జీవిని చూసినట్టు మాత్రం చెప్పలేదు. అమెరికా వద్ద గ్రహాంతర జీవికి సంబంధించి ఏదో ఒక రహస్య సమాచారం ఉన్నట్టు మామూలు మనుషులతో పాటు శాస్త్రవేత్తలు కూడా అనుమానిస్తున్నారు. ఈ విషయమై ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి. అమెరికా ఏలియన్స్తో రహస్య ఒప్పందం చేసుకుందని అంటారు. అత్యంత ఆధునిక సాంకేతికతను ఆ గ్రహాంతర వాసులు అమెరికాకు ఇచ్చారని అంటారు. నిప్పు లేనిదే పొగరాదని తెలుసుగా. 1947 నాటి మాట. ఆ ఏటి వేసవి కాలంలో న్యూ మెక్సికోలోని రాస్వేర్లో జరిగిన సంఘటన. ఒకతను పొలంలో గొర్రెలు మేపుతూ ఉంటే ఆ పొలంలో మెరిసే వింత వస్తువును చూశాట. దేందో విరిగిన ముక్క అది. లోహపు కడ్డీలు, ప్లాస్టిక్ ఫాయిల్ రిఫ్లెక్టర్స్, ఏదో అత్యంత ప్రకాశవంతమైన కాగితం పొర వంటివి దానికి ఉన్నట్టు గమనించాడు. అతనికేమీ అర్థం కాక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆపై అమెరికా సైన్యం వచ్చి ఆ శిథిల వస్తువుని తమతో తీసుకెళ్లింది. ఆ శిథిల వస్తువు UFOకు చెందిందని సైన్యం ప్రకటించింది. మా మర్నాడే సైన్యాధికారి ఒకరు మాట మార్చారు. అది ఒక భారీ బుడగ తాలూకు శకలం అని ప్రకటించారు. వాతావరణ సమాచారం తెలుసుకోవడానికి ఎగరేసిన ప్రయోగం తాలూకు బుడగ అని చెప్పారు. దాని ఫోటోను పత్రికల్లో ముద్రించారు. అయితే కొందరు అది పొలంలో దొరికిన వస్తువు తాలూకు ఫోటో కాదని, ఆకాశంలో పేలిపోయినప్పుడు తాము చూశామని, పొలంలో దొరికింది దాని తాలూకు ఆ శకలమేనని చెప్పారు. గ్రహాంతర వాసుల అంతరిక్ష వాహనం నుండి పడ్డ శకలమే ఆ రోజు పొలంలో దొరికిన వస్తువు అని కొందరు చెప్పుకొచ్చారు. సైన్యం మాత్రం అది ఎక్స్పెరిమెంటల్ బెలూన్ అని నొక్కి వక్కాణించింది. అమెరికా ప్రభుత్వం సైన్యాన్ని సమర్థించింది, ప్రజల మాటల్ని కొట్టిపారేసింది. ప్రజలు ఊరుకోలేదు. అసలు సైన్యం తమ ప్రకటనని మార్చుకోవడానికి కారణం అడిగారు. దొరికిన వస్తువుది కాకుండా వేరే ఫోటో ముద్రించడానికి కారణం చెప్పమన్నారు. ఆనాటి సంఘటన అలా జరిగింది. మీలో చాలామంది అమెరికాలోని ఏరియా 51 గురించి వినే ఉంటారు. UFOs, ఏలియన్స్ ప్రస్తావనలో వచ్చినప్పుడల్లా ఈ ప్రాంతాన్ని వార్తలు నిలుస్తుంది. గ్రహాంతర వాసులకు సంబంధించిన వివాదాలన్నీ ఈ ప్రాంతానికే దారితీస్తూ ఉన్నాయి. ఈ విషయమై అమెరికా పూర్తి మౌనాన్ని పాటిస్తోంది. నెవడా రాష్ట్రం సమీపంలోని ఈ ప్రాంతంలోకి ఎవరికీ ప్రవేశానుమతి లేదు. ప్రపంచానికి ఇదొక రహస్యమైన సైనిక స్థావరం అంతే. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి అమెరికా తన అత్యాధునిక ఆయుధాల్ని ఏరియా 51లోనే తయారు చేస్తోంది. కనుక ఇది చాలా రక్షణ వ్యవస్థలు కలిగిన, ఏ కొందరికో మాత్రమే సందర్శనకు అనుమతి కలిగిన ప్రాంతం. నిఘా విమానాలు, ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయక్కడ. స్వయంగా అమెరికా ప్రజలకు కూడా ప్రవేశం నిషిద్ధం. అయితే మూసిన గుప్పిట్లో రహస్యాలు ఎక్కువ కదా. చాలా మందికి ఏరియా 51లో గ్రహాంతర వాసుల, వారి వాహనాల గురించిన రహస్య పరిశోధనలు జరుగుతున్నాయనేది ఓ పెద్ద నమ్మకం. 1947 నాటి దుర్ఘటనలో ఏలియన్ శరీరం కూడా లభించిందని కొందరు చెప్తూ ఉంటారు. అదే ఈ ఏరియా 51లో ఉందనేది వారి వాదన. మీరు మేము ఎన్నైనా అనుకోవచ్చు కదా, ఏ పాటి విలువ చేసే మాటలు చెప్పండి. బాబ్ లేజర్ చెప్తే మాత్రం ఆ మాటలకు విలువ ఉంటుంది. 1989లో ప్రపంచానికి అతను మాట చెప్పాడు. తాను ఏరియా 51లో పనిచేశాడు అనేది సారాంశం. ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ మీద పరిశోధనల కోసం తానక్కడ ఉన్నానన్నాడు. ఏలియన్ టెక్నాలజీ ఏరియా 51లో ఉందనుకోవడానికి ఒక కారణం స్టెల్త్ ఫైటర్ విమానాలు. ఇవి రేడార్కు అంతు చిక్కవు, దాదాపు అసాధ్యం. నిర్దేశించిన లక్ష్యాల్ని లేజర్ గైడెడ్ బాంబులతో పేల్చివేసే సాంకేతికతతో ఇవి పనిచేస్తాయి.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ మీద నిఘా వేయడం కోసం అప్పటికీ ఉపగ్రహ సాంకేతికత లేదు. ఆనాటి 34వ అమెరికా అధ్యక్షుడు డ్వైట్ డేవిడ్ ఐసెన్ ఓవర్ 1953లో తమ సైన్యానికి భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా రేడార్కు కనిపించని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్కి దొరకని నిఘా విమానాన్ని తయారు చేయమన్నారు. అలా తయారైందే U-2 నిఘా విమానం. అయితే ఇది ఎంత వేగంగా ప్రయాణించేదైనప్పటికీ సోవియట్ సేనలు దీన్ని కూల్చివేశారు. కూల్చివేయడానికి వీలైన విమానం కావాలనుకుంది అమెరికా. లాక్హీడ్ SR-71 బ్లాక్ బర్డ్ తయారైంది. ఇప్పటికి కూడా ప్రపంచంలో అత్యంత వేగంగా ఎగిరే నిఘా విమానంగా దీనికి పేరుంది. గంటకు 3400 కిలోమీటర్ల వేగం అంటే మామూలు విషయం కాదు. ప్రజలనేది ఏమిటంటే ఇంతటి నిఘా శక్తి ఉన్న విమానం ఏలియన్ల సాంకేతికతతోనే సాధ్యమైంది అని. రాస్వెల్ సంఘటన జరిగిన కొన్నేళ్లకు ఈ విమానం తయారవటం కూడా ప్రజల వాదనకు బలాన్నిస్తోంది. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో ఈ నిఘా విమానాన్ని తయారు చేశారనేది ఒక వాదన. అంటే తెలుసు కదా, ఏదేని వస్తువును విడదీసి అందులో ఉన్న చిన్న చిన్న అంశాలని కూడా పరిశీలిస్తూ అది ఎలా అమర్చబడింది, ఉపయోగించిన సాంకేతికత ఏమిటి అంటే హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ అంశాలన్నింటినీ తెలుసుకోవటం, దాని నిర్మాణం గురించిన సమస్త సమాచారాన్ని వస్తువుని విడగొడుతూ తెలుసుకోవటం రివర్స్ ఇంజనీరింగ్. ఈ నిఘా విమానం ఏలియన్స్ వాహనాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారు చేశారని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ మాజీ అధిపతి హైమ్ ఎషర్ సైతం ఏలియన్ సమాచారాన్ని అమెరికా దాచిపెడుతుందని ఆరోపించారు. 2020లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చారని, అయితే వాళ్ళు ఇప్పుడప్పుడే మనుషుల ప్రపంచం ముందుకు రావాలని అనుకోవడం లేదని హైమ్ ఎషర్ చెప్పాడు. అలా తమని బహిర్గతం చేయకుండా ఉండేందుకు వాళ్ళు అమెరికాతో ఒప్పందం చేసుకున్నారని హైమ్ చెప్పారు. అలాగే వాళ్ళు లేదా అవి భూమి మీదకు ప్రయోగాలు చేయడానికి మాత్రమే వచ్చాయని హైమ్ చెప్పుకొచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడైన ట్రంప్కి ఈ విషయం తెలుసని కూడా హైమ్ ఎషర్ చెప్పారు. ఎందుకంటే ఒక సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఏలియన్స్ గురించి తనకు తెలిసిన సంగతుల్ని తాను తన కుటుంబానికి కూడా చెప్పనని అన్నారు. మరి 2021లో మరోసారి గ్రహాంతర వాసుల విషయమై అమెరికా వార్తల్లోకి ఎక్కింది. విశ్వంలో గ్రహాంతర జీవులు ఉన్నాయా లేవా అన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు. ఏ పరిశోధనలోనూ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ప్రపంచం తమ వాదోపవాదాల్లో ఉండగా అమెరికా రక్షణ మంత్రిత్వ కార్యాలయం పెంటగాన్ గ్రహాంతర వాసుల గురించి ఏదో నోరు విప్పింది. శాస్త్రవేత్తలు మళ్లీ ఆడు తిరిగారు. వాళ్ళు ఏం చెప్పినా శాస్త్ర ప్రపంచం గానీ ప్రజలు గానీ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అమెరికా గ్రహాంతర వాసుల గురించి, వారి అంతరిక్ష వాహనాల గురించి చెప్పేవన్నీ అసత్యాలే అని, UFOs లేవని, అవి గాల్లో ఏర్పడుతున్న ఆకారాలని, వాతావరణంలో ఏర్పడే ఉష్ణ శీతల పరిస్థితులు, సూర్యకాంతి, మబ్బులు, గాలి ప్రవాహాల ప్రత్యేక గమనాల వల్ల ఏర్పడుతున్న ఆకారాలనే ప్రజలు UFOsగా భ్రమిస్తున్నారనేది పెంటగాన్ చెప్పే మాట. ప్రజలు గానీ శాస్త్రజ్ఞులు గానీ గ్రహాంతర జీవుల విషయాలకు సంబంధించి భావిస్తున్న ఏ ఒక్క విషయాన్ని కూడా ఇప్పటిదాకా ఏ ఆధారము లేదంటున్నారు. అంటే ఏ గ్రహాంతర జీవి భూమి మీదకు రాలేదని నిక్కచ్చిగా చెప్పేసింది పెంటగాన్. అంటే ఈ లెక్కన గ్రహాంతర వాసుల నౌకలేవి మన నేల మీద కూలిపోలేదు. పెంటగాన్ సిద్ధం చేసిన ఆల్ డొమైన్ యానమలీ రెజల్యూషన్ ఆఫీస్ AARO డైరెక్టర్ చెప్పే మాట పెంటగాన్ ప్రకటనకు విరుద్ధంగా ఉంది. బహుశా గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చే ఉండొచ్చు. అయితే శాస్త్రీయంగా ఈ విషయాన్ని పరిశీలించాలి అంటారాయన. ఆధారాలు లేకుండా భూమికి ఆవల భూ వాతావరణాన్ని దాటి జీవం ఉందని నమ్మలేం. డాక్టర్ షాన్జే కిర్క్ ప్యాట్రిక్ AARO డైరెక్టర్ హోదాలో ఈ సంగతులు వెల్లడించారు. శాస్త్రవేత్తలాగా ప్రతి చిన్న అంశాన్ని పరిశీలించకుండా తాము ఏ విషయాన్ని ప్రకటించం, దాపరికాలు లేవని అమెరికా చెప్తోంది. ప్రభుత్వం ఒక నివేదికలో 2004 నాటికి 140 విషయాల్ని పరిశీలించామని చెప్పింది. వాటిలో ఏలియన్ స్పేస్ షిప్ని చూశామని చెప్పిన వారి అంశాలు పరిశీలించామని చెప్పారు. అసలు ఈ ఘటనలకు అమెరికా సైన్యం ఒక పేరు పెట్టింది, అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా UAP అని. ఇలా 143 రకాల సంఘటనలు వేర్వేరు చోట్ల జరిగాయి. 1969లో ప్రాజెక్టు బ్లూ బుక్ పేరుతో ఒక పరిశోధన జరిగింది. దీని ప్రకారం 12,618 సార్లు UFOలు కనిపించాయి. అమెరికా గ్రహాంతర జీవుల, గ్రహాంతర వాహనాల గురించి పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రపంచానికి అమెరికా చెప్తున్న సంగతి మాత్రం ఇదే, తాము పరిశోధనలు చేస్తూ ఉన్నాం, ఆధారాలు ఏవి దొరకలేదు, తమ వద్ద ఏవీ లేవు, ఇంతే. అసలు ఇంతకీ అంతరిక్షంలో జీవం గురించి, ఎగిరే పళ్ళాల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.